I'm taking method సో ఎలిమెంట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇక్కడ నంబర్ అని తీసుకుంటున్నాను ఓకే ఇది ఎందుకు తీసుకుంటున్నానో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే సో ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే సపోజ్ మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్లో ఒక వెబ్ ఎలిమెంట్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు సపోజ్ ఏదైనా రేడియో బటన్ కానీ చెక్ బాక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇమేజ్ ఆల్సో ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్యాప్చర్ ఆల్ ద వెబ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ దట్ పేజ్ దెన్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ విత్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ఓకే మీకు స్క్రీన్ మొత్తం షేర్ అవుతుందండి లేకపోతే స్క్రీన్ మొత్తం షేర్ అవుతుంది కదా మీకు ప్లీజ్ కన్ఫర్మ్ ఓన్లీ ఇది షేర్ అవుతుందా ఓన్లీ ఎక్లిప్ షేర్ అవుతుందా స్క్రీన్ అంతా షేర్ అవుతుందా కన్ఫర్మ్ చేయండి స్క్రీన్ అంతా ఉంది ఓకే సపోజ్ ఇది మీ వెబ్ పేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ వెబ్ పేజ్ అనుకోండి ఇది ఒక వెబ్ ఎలిమెంట్ అనుకోండి ఓకే ఇది ఒక వెబ్ ఎలిమెంట్ అనుకుందాం ఈ వెబ్ ఎలిమెంట్ ఇక్కడ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి అలా కాకపోతే జస్ట్ వెయిట్ ఇంకో వెబ్సైట్ తీసుకుందాం అమెజాన్ ఇది తీసుకుందాం ఇక్కడ అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ కార్ట్ అనే ఐకాన్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి కార్ట్ ఐకాన్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు గెట్ ఆల్ ద వెబ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ దిస్ వెబ్ పేజ్ దెన్ ఓన్లీ ఆ వెబ్ ఎలిమెంట్స్ అన్నిట్లో నేను ఫిల్టర్ చేసి ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి ఇది బేసిక్గా మనం మాన్యువల్ టెస్టింగ్లో చేస్తాం మాన్యువల్ టెస్టింగ్లో ఏం చేస్తాం చూసి మనం టెస్ట్ చేస్తాం ఈ వెబ్ ఎలిమెంట్ ఇక్కడ ఉందా లేదా ఉంటే ఓకే అవర్ టెస్ట్ కేస్ ఈస్ పాస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఫెయిల్ అలా కాకుండా నేను ఆటోమేట్ చేసి ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకోవాలి అక్కడ ఉన్న వెబ్ ఎలిమెంట్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి సపోజ్ ఈ వెబ్ ఎలిమెంట్స్ అన్ని ఒక అరేలో స్టోర్ అవుతున్నాయి అనుకుందాం సో ఆ వెబ్ ఎలిమెంట్ మై అరే నేమ్ ఈస్ ఏ అనుకుందాం అలా కాకపోతే ఇలా తీసుకుందాం numbers my array name is numbers equal to నేను ఏం చేస్తున్నాను just wait someone is joining so our goal is to identify the particular number is available within the array or not. So first of all we have to declare the array. So array ni declare cheyalante nenu ila declare chestanu public int my array name is numbers. Like this I have declared one array. Okay, then అరేని నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాను పబ్లిక్ void display number present or not. సో నేను ఒక ఇన్పుట్గా ఒక నెంబర్ ఇస్తే అంటే నేను ఒక పారామీటర్లో ఒక నెంబర్ని పాస్ చేస్తే ఆ నెంబరు ఈ దీంట్లో
నేను ఇనిషియలైజ్ చేసిన అరేలో ఉందా లేదా నేను ఐడెంటిఫై చేయాలి. ఓకే, హౌ టు ఇనిషియలైజ్ అరే చెప్పండి. సో నేను ఏం చేశాను, అరేని ఇక్కడ డిక్లేర్ చేశాను, అరే సైజుని నేను ఇనిషియలైజ్ చేశాను. దెన్ అరేలోకి నేను వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ పాస్ చేస్తున్నాను. హౌ టు పాస్ ద వాల్యూస్? ఎనీవన్? ఇంతేనా సింటాక్స్? వేరేలా ఉంటుందా చెప్పండి. ఈజ్ ఇట్ ద రైట్ సింటాక్స్ ఆర్ నాట్? ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ వేలో మనం ఇస్తున్నాం, b of 0 ఈక్వల్ టు 2 అని ఇస్తున్నాం. సో ఇక్కడికి వచ్చాను, జీరో ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. నాకు ప్రీవియస్గా ఎర్రర్ రాలేదు, బట్ హియర్ ఐఎమ్ గెట్టింగ్ ఎర్రర్ మెసేజ్. వై? నేను నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఏదైనా ఇనిషియలైజ్ చేసే వాల్యూస్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, హియర్ you will not get any error. Then so like this I am initializing the array. 1 5 8. This is 2. Then three. సో లైక్ దిస్ నేను అరేలోకి కొన్ని వాల్యూస్ నేను పాస్ చేశాను. ఓకే, దీన్ని ఈ మెథడ్ని నేను జస్ట్ దీనికి యూజ్ చేసుకుంటున్నా, ఇనిషియలైజ్ అరే ఆర్ values into array. సో ఈ మెథడ్ రన్ చేసి ఏమవుతుంది, అరేలోకి వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ అవుతాయి అనుకుందాం. దెన్ నేనేం చేస్తున్నానంటే ఇంకొక మెథడ్ తీసుకుంటున్నా, పబ్లిక్ వైడ్ Bhargavi again today. ఇప్పుడు కూడా మీకు స్లోగా వినిపిస్తుందా?
Still? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నెట్వర్క్ కనెక్షన్ బాగానే ఉంది. అవసరమైతే ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్ తీసుకుంటున్నా. దట్ మెథడ్ ఈజ్ పబ్లిక్ వైడ్ వెరిఫై నంబర్ వెరిఫై గివెన్ నంబర్ ప్రెజెంట్ ఆర్ నాట్. సో ఇక్కడ నేను ఒక పారామీటర్ యూజ్ చేసి నెంబర్ ఇస్తున్నా. హలో, సో ఎస్ చెప్పండి. సార్ మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? వాట్ అబౌట్ రిమైనింగ్? వినపడుతుందండి. ఓకే యా, ఇప్పుడు ఓకే సార్. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి కనెక్షన్. దెన్ ఇక్కడ నేను ఒక పారామీటర్ తీసుకున్నాను. ఈ పారామీటర్ ఎందుకంటే నేను ఒక నెంబర్ ఎంటర్ చేయడానికి, ఈ నెంబర్ని యూజ్ చేసుకొని ఈ నెంబర్ని నేను ఎంటర్ చేస్తే ఈ నెంబర్ ఈ అరేలో ఉందా లేదా అనేది నేను వెరిఫై చేసుకోవాలి. అంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్తున్నాను, ఒక వెబ్ పేజ్లో ఒక వెబ్ ఎలిమెంట్ ఉందా లేదా మనం చెక్ చేయాలి మాన్యువల్గా మనం బై సీయింగ్ దట్ వీ కెన్ వెరిఫై. బట్ ఆటోమేట్ చేయాలంటే ఏం చేయాలి, మనం గెట్ చేయాలి. ఆ ఎలిమెంట్ మొత్తాన్ని మనం గెట్ చేయాలి. గెట్ చేసిన ఎలిమెంట్స్ మొత్తాన్ని ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే అరే లిస్ట్ అంటారు. ఇలాగే స్టోర్ అవుతాయి ఆ ఎలిమెంట్స్ అన్ని, ఇలాగే స్టోర్ అవుతాయి. ఆ ఎలిమెంట్స్లో ఒక పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే కన్ఫామ్గా మనం ఈ టెక్నిక్ యూజ్ చేయాలి. సేమ్ టెక్నిక్, అరేని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. బట్ అక్కడ ఏమొస్తాయంటే మనకు ఆల్రెడీ లిస్ట్లోకి వాల్యూస్ వచ్చేసేస్తాయి. ఇక్కడ మీరు ఇనిషియలైజ్ చేస్తున్నారు, అక్కడ డైనమిక్గా వాల్యూస్ వస్తాయి. మనం చేయాల్సింది ఏంటి, ఈ లాజిక్ రాయడం. ఈ లాజిక్ ఏంటి, మీరు ఒక వెబ్ ఎలిమెంట్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు. ఐడెంటిఫై చేయాలంటే అరే మొత్తానికి మీరేం రాయాలి, ఫర్ లూప్ రాయాలి. ఇంట్ i equal to 0, i less than numbers dot length i plus plus. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నాకు ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయింది అనుకోండి. ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయితే ఎస్ ఎలిమెంట్ ఈస్ దేర్ అని రావాలి, లేకపోతే నో ఎలిమెంట్ ఫౌండ్ అని రావాలి. ఫస్ట్ థింగ్. ఓకే, సో ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, అరేలో ఈ ఇండెక్స్లో మనం ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, ఇఫ్ ఏదైనా కండిషన్ రాయాలంటే మనం కన్ఫర్మ్గా ఇఫ్ కండిషన్ రాయాలి కదా. ఇఫ్ సో నంబర్ సో ఇక్కడ ఏముంది, ఇండెక్స్ ఉంది. ఇక్కడ మీరు 0, 1, 2, 3, 4 ఇండెక్సెస్ రాశారు. బట్ ఇక్కడ ఏంటి, దీని మీనింగ్ కూడా అదే. ఐ ఎంతవరకు తీసుకుంటుంది, 0తో స్టార్ట్ అవుతుంది, దీని లెంగ్త్ ఎంత, 5 వరకు ఎండ్ అవుతుంది. సో అందుకే నేనేం తీసుకున్నాను, దీన్ని ఇలా తీసుకుంటున్నాను, నెంబర్ ఆఫ్ ఐ. ఓకే, సో దీని నేమ్ ఇది కాబట్టి నంబర్స్ అని తీసుకుంటున్నాను, numbers of I. So this is the index. Okay, dot, just wait, happens. Okay. Just wait.
సో ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏం చేస్తున్నానంటే నెంబర్స్ మొత్తాన్ని నేను ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, అరేలో ఉన్న నెంబర్స్ అన్ని నాకు ప్రింట్ అవుతాయి ఫస్ట్ థింగ్. సో దానికోసం ఐ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ మై క్లాస్. This is my class. Equal to new. Then క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ చేయాల్సింది ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఫస్ట్ ఈ మెథడ్ని కాల్ చేసిన తర్వాతే ఈ మెథడ్ వర్క్ అవుతుంది. ఈ మెథడ్ని కాల్ చేయకుండా ఈ మెథడ్ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే ఈ మెథడ్లో అరే ఇనిషియలైజేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాల్ చేయాల్సిన మెథడ్ ఇది. దెన్ సెకండ్ నేను కాల్ చేయాల్సిన మెథడ్ ఇది. ఓకే, సి v dot what is my method name? Pass values into array, right? Pass values into array. So అరేలోకి వాల్యూస్ అనేవి పాస్ అయ్యాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఇది తీసేయండి, మీకు లాజిక్ అర్థం అవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ మెథడ్ని నేను కాల్ చేస్తే అరేలో ఉన్నాయన్నీ ప్రింట్ అవుతాయి నాకు. సో దీని మీనింగ్ ఏంటి, అరేలో ఉన్న నంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి 1 by 1 లైక్ దిస్. ఓకే, ఇవి ప్రింట్ అయ్యాయి. సో అరేలో ఏముంది, ఫస్ట్ 1 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 8 ఉంది, తర్వాత 9 ఉంది, తర్వాత 10 ఉంది. ఇది ప్రింట్ అయింది. ఇది ప్రీవియస్ సెషన్లో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద పర్టికులర్ నెంబర్ ఈస్ ప్రజెంట్ విత్ ఇన్ ద అరే ఆర్ నాట్. సో ఇప్పుడు నేనేం చేయాలి, దీన్ని ఇక్కడ నంబర్ నేను ఇవ్వాలి, డైనమిక్గా ఇవ్వాలి. ఏ నెంబర్ ప్రజెంట్ అయి ఉందా లేదా నేను తెలుసుకోవాలి. కాబట్టి ఇంట్ ఏ అని ఇస్తున్నాను, ఇంట్ ఏ అని ఇస్తున్నాను. దెన్ ఐఎమ్ రైటింగ్ మై లాజిక్ హియర్. ఐఎమ్ రైటింగ్ మై లాజిక్. ఓకే, ఇఫ్ numbers I equal to 0 or equal to 1. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఇచ్చే నెంబర్, నేను ఇన్పుట్గా ఇచ్చే నెంబర్, పారామీటర్లో ఇచ్చే నెంబర్ అరేలో కనుక ఉంటే, అరేలో ఏదైనా ఇండెక్స్లో అవైలబిలిటీలో ఉంటే నెంబర్ ఉంది అని నాకు డిస్ప్లే అవ్వాలి. ఎల్స్ లేకపోతే నాకేం రావాలి, ఈస్ నాట్ ఇన్ అరే అని రావాలి. సో ఐ నో ఇక్కడ 1 5 8 9 10 ఉన్నాయి. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే మై టెస్టింగ్ పర్పస్ ఫస్ట్ 10 ఇస్తున్నాను. ఓకే, సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ ఇది చెక్ చేసుకుంది, ఇది
చెక్ చేసుకుంది. ఉంటే ఇది ప్రింట్ చేయమని చెప్పాను, లేకపోతే ఇది ప్రింట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. ఎక్కడ అవైలబిలిటీలో ఉంది? 4th ఇండెక్స్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి 4th ఇండెక్స్ వరకు ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంది, అవైలబిలిటీలో లేదని ఐడెంటిఫై చేసింది. సెకండ్ ఇండెక్స్ తీసుకుంది, అవైలబిలిటీలో లేదని ఐడెంటిఫై చేసింది. థర్డ్ ఇండెక్స్ తీసుకుంది, అవైలబిలిటీలో లేదని ఐడెంటిఫై చేసింది. 4th ఇండెక్స్ తీసుకుంది, అవైలబిలిటీలో లేదు. ఫైనల్గా ఏంటి? ఫైనల్ ఇండెక్స్ అవైలబిలిటీలో ఉంది. అంటే 0, 1, 2, 3, 4 4th ఇండెక్స్లో అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఇది 5 టైమ్స్ ప్రింట్ అయింది. 5 టైమ్స్ ఇది ప్రింట్ అయింది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని ఇంకో రకంగా రాస్తున్నా. ఇండెక్స్ ప్లస్ ఐ. ఇప్పుడు చూడండి, ఇది నాకేమిచ్చింది? అవైలబిలిటీలో ఉంది, అవైలబిలిటీలో ఉంది. దేనిలో ఉంది? ఇండెక్స్ 4లో ఉందని నాకు ప్రింట్ చేస్తుంది. ఇండెక్స్ 4లో ఉందని నాకు ప్రింట్ చేస్తుంది. సెలీనియంలో మనకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ అవైలబిలిటీలో ఉంది, ఈ వాల్యూ మనకు కావాలి, ఈ వాల్యూ మనకు కావాలి. ఈ వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తున్నాము? వెబ్ ఎలిమెంట్ లేకపోతే ఒక నంబర్, ఒక అరేలో ఒక నెంబర్ ఏ ఇండెక్స్లో ఉంది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఉందా లేదా ఐడెంటిఫై చేస్తున్నాం. నెంబర్ ఉంటే ఇండెక్స్ రాస్తున్నాం. నెంబర్ లేకపోతే నాకు ఇండెక్స్ అవసరం లేదు, నెంబర్ లేకపోతే నాకు ఇండెక్స్ అవసరం లేదు. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎల్స్ బ్లాక్ తీసేసాను అనుకోండి. ఎల్స్ బ్లాక్ని కామెంట్లో పెడితే నెంబర్ ఉంటేనే నాకు ఇండెక్స్ వస్తుంది, నెంబర్ లేకపోతే నాకు ఇండెక్స్ రాదు. నెంబర్ ఉంటే నాకు ఇండెక్స్ వస్తుంది, నెంబర్ లేకపోతే నాకు ఇండెక్స్ రాదు. ఓకే, ఇది చూడండి. 10 is in array in index 4. 10 is in array in index 4. సో ఇప్పుడు నేను ఏం చేశాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరేని క్రియేట్ చేశాను, దెన్ అరేలోకి వాల్యూస్ని పాస్ చేశాను, దెన్ ఒక నంబర్ ఆ అరేలో ఉందా లేదా, ఆ అరేలో నంబర్ ఉందా లేదా నేను ఫైండ్ అవుట్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ మెథడ్, వైడ్ మెథడ్. విత్ ద హెల్ప్ ఆఫ్ వైడ్ మెథడ్. బట్ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే వైడ్ మెథడ్తో అవసరం లేదు. నేను సేమ్ ఈ ఇండెక్స్ వాల్యూ ఇంటీజర్ వాల్యూ కాబట్టి దీని రిటర్న్ టైప్ నేను ఇంటీజర్ చేసి నేను వాల్యూని గెట్ చేయాలి. ఇంటీజర్ చేసి నేను వాల్యూని గెట్ చేయాలి. హౌ ఐ కెన్ గెట్? దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ టు ఐడెంటిఫై whether the element is available or not. So element is available, then element ఇక్కడ ఉంది, ఈ ఇండెక్స్లో ఉందని నేను ఐడెంటిఫై చేస్తున్నాను. నా సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ మెథడ్ని యూజ్ చేస్తే, ఎక్కడైనా యూజ్ చేస్తే ఈ మెథడ్తోనే నాకు రిజల్ట్ రావాలి. అందుకని నేను ఏం చేయాలి? ఈ మెథడ్ రిటర్న్ టైప్ నేను ఇంటీజర్ ఇచ్చి నేను రిజల్ట్ని గెట్ చేయాలి. హౌ ఐ కెన్ గెట్ ఈస్ సెకండ్ ప్రోగ్రామ్. స్టోర్ అండ్ ప్రింట్ ఇండెక్స్ ఆఫ్ ఏ ఎలిమెంట్. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒకసారి నాకు చెప్పండి. హౌ టు ఇంప్లిమెంట్ ఇట్. సేమ్ ఈ కోడ్ని ఇక్కడే కాపీ పేస్ట్ చేస్తున్నాను, బట్ నేను ఇక్కడ క్లాస్ నేమ్ వేరే తీసుకుంటున్నా. అవైలబుల్ ఇండెక్స్ అని తీసుకుంటున్నాను. నేను చేంజ్ చేయాల్సిన కోడ్ ఎక్కడో చెప్పండి నాకు. వేర్ ఐ హ్యావ్ టు చేంజ్ ద కోడ్.
సో దీన్ని నేను ఇంట్ అని పెడుతున్నాను. సో ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ. సో ఇది కన్ఫర్మ్ ఏం చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ. ఓకే, రిటర్న్ నేనేం పెడుతున్నాను, దీన్ని ఐ అని పెడుతున్నాను. రిటర్న్ ఐ. సో బట్ దీన్ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. సో ఇది రిటర్న్ చేస్తుంది, ఇది రిటర్న్ చేస్తుంది, ఇండెక్స్ని ఇది రిటర్న్ చేస్తుంది, ఇండెక్స్ని ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలి, ఫైండ్ అవుట్ అయింది అనుకోండి. నా స్టేట్మెంట్ నేను ఇక్కడ బ్రేక్ చేస్తున్నా, నా స్టేట్మెంట్ని బ్రేక్ చేస్తున్నా. అంటే నేను ఇచ్చిన నెంబర్, నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ ఫైండ్ అవుట్ అయితే నా స్టేట్మెంట్ని బ్రేక్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు ఏదైతే ఇండెక్స్ వాల్యూ వస్తుందో అక్కడికి నా ఫర్ లూప్ ఎండ్ అయిపోతుంది, అక్కడికి నా ఫర్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఫర్ లూప్ ఎండ్ అయింది అనుకోండి, నాకు వాల్యూ వస్తుంది, నాకు వాల్యూ వస్తుంది. సో నేను ఈ వాల్యూ కోసం ఏం చేస్తున్నానంటే పబ్లిక్ ఇంట్ వాల్యూ అని ఒక పారామీటర్ తీసుకున్నా, ఒక డేటా టైప్ తీసుకుంటున్నా, డేటా టైప్ తీసుకుంటున్నా. ఓకే, వాల్యూ ఈక్వల్ టు ఇది ఇస్తున్నాను. ఓకే, దీని రిజల్ట్ ఏమవుతుంది, ఈ మెథడ్ని రన్ చేసినప్పుడు, ఈ మెథడ్ని రన్ చేసినప్పుడు దీని రిజల్ట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఈ మెథడ్ని రన్ చేసినప్పుడు దీని రిజల్ట్ని ఈ వాల్యూలో స్టోర్ చేస్తుంది. ఓకే, ఇంకా క్లారిటీగా రావాలి అంటే ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్ ఏ వాల్యూ ఈక్వల్, ఇలాగైనా తీసుకోవచ్చు, ఇలాగైనా మనం ఈ మెథడ్ని కాల్ చేయొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. నా ఫర్ లూప్ రన్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, నేను ఏదైతే వాల్యూని ఇస్తానో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఆ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో ఆ వాల్యూ దగ్గర నా స్టేట్మెంట్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే ఇండెక్స్ 4 దగ్గర నా స్టేట్మెంట్ బ్రేక్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఐ వాల్యూ ఎక్కడ ఉండిపోతుంది, 4 దగ్గర ఉండిపోతుంది. అదే ఐ వాల్యూ నేనేం చేస్తున్నాను, రిటర్న్ చేస్తున్నాను, అదే ఐ వాల్యూ నేను రిటర్న్ చేస్తున్నాను. So what is my class name? This one. Okay, and dot pass values into array, then n dot string. So the result ఏమో చూడండి ఫస్ట్, దెన్ హౌ టు ప్రింట్ వీకెండ్. సో దీని రిజల్ట్ ఏమొచ్చిందంటే ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ కాకూడదు, నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ కాకూడదు.
ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఈ మెథడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ వాల్యూ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఈ మెథడ్లో స్టోర్ అయి ఉంటుంది. హౌ ఐ కెన్ ప్రింట్ ఇట్? ఇది నాకు కావాలి. ఈ వాల్యూ ఈ మెథడ్లో స్టోర్ అయి ఉంటుంది. హౌ టు ప్రింట్ ఇట్? డైరెక్ట్ గా మెథడ్ ని కాల్ చేయొచ్చు కదా సార్? హౌ? స్టాటిక్ యూజ్ చేసి. ఎక్కడ కాల్ చేయొచ్చు చెప్పండి? మెయిన్ మెథడ్ లో Where I కాల్ have to- చేయొచ్చు సార్. Where I have to call? In main method or మెయిన్ other మెథడ్ area? అయితే మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ లో కాల్ చేసి ఏమైంది చూడండి, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చింది. ఓకే, సో నేనేం చేస్తున్నాను, దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఇది ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. ఆ ఈ method రిటర్న్ ఏం ని చేస్తుంది? ఇంకొక వాల్యూలోకి స్టోర్ చేస్తుంది. ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ ఇంటీజర్ వాల్యూని నేను ఒక ఇంట్లో స్టోర్ చేస్తున్నా, దాన్ని నేను ప్రింట్ చేస్తున్నా. గాట్ ఇట్? ఓకే, దిస్ వన్ సెలీనియంలో ఎక్కువగా మీరు యూజ్ చేసే సింటాక్స్ ఏంటంటే ఇది, దిస్ వన్ ఎక్కువగా మీరు యూజ్ చేసే సింటాక్స్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కువగా యూజ్ చేసే సింటాక్స్ ఇదే. దీని మీనింగ్ ఏంటి? దిస్ మెథడ్ ఇట్ సెల్ఫ్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ. ఈ ఇంటీజర్ వాల్యూ నేనేం చేస్తున్నా, ఒక ఇంటీజర్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. అదే ఇంటీజర్ వేరియబుల్ నేనేం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, ఎలిమెంట్ ఉంది అనుకోండి, మనకు వస్తుంది. ఎలిమెంట్ లేదనుకోండి, సో ఇక్కడ మనం రాసి పెట్టుకుంటాం ఎలిమెంట్ నాట్ ప్రెసెంట్. ఓకే, దిస్ ఈస్ ద వే. ఓకే, సో ఎలిమెంట్ ఉంటే ఇండెక్స్ వచ్చింది, ఎలిమెంట్ లేకపోతే నాట్ ప్రెసెంట్ అని వచ్చింది. సో దీనికోసం ఈ ప్రోగ్రామ్ చెప్పాను, ఎక్కువగా ఈ సింటాక్స్ యూజ్ చేస్తాం. లేదనుకోండి డైరెక్ట్గా మీరు దీన్ని ఏం చేయొచ్చు, system.out.println లో యూజ్ చేసుకోవచ్చు. system.out.println లో Ctrl+C Ctrl+V. ఇన్ని లైన్స్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రింట్ చేయాలంటే ఇన్ని లైన్స్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ ప్రింట్ లైక్ దిస్. గాట్ ఇట్? సో యాక్చువల్గా మనకు ఎల్స్ బ్లాక్తో అవసరం ఉండదు, బట్ చెకింగ్ పర్పస్ సేఫ్ సైడ్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇండెక్స్ కూడా రాసి పెట్టుకుంటాం. ఎందుకంటే ఏ ఇండెక్స్లో ఉందో మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, ఏ ఇండెక్స్లో లేదో కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది. లైక్ దిస్. ఓకే, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే దిస్ వన్, ఈ సింటాక్స్ని గుర్తుపెట్టుకోండి. వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ సింటాక్స్ అండ్ system.out.println అయితే మనం యూజ్ చేస్తాము డీబగ్గింగ్ పర్పస్ కోసం, బట్ అది అవసరం లేదు. లైక్ దిస్.
అర్థమైందా ఈ ప్రోగ్రామ్? చూడండి. దీనిలో ఏమన్నా క్వరీస్ ఉంటే అడగండి. సార్ అర్థమైనట్టుంది కానీ అర్థం కాలేదు సార్ నాకు. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఏంటండి? చేయండి. ఎక్కడ మీకు అర్థం కాదు ఎగ్జాక్ట్ గా? అర్థమైనట్టే ఉంది కానీ ఏమో కొంచెం డౌట్స్ అనిపిస్తుంది సార్. మళ్ళీ ఒకసారి సో రిపీట్ చేయరా? రిపీట్ చేస్తాను. సో మన ఎయిమ్ ఏంటి? వెరిఫై నంబర్ అవైలబుల్ ఏ ఇండెక్స్లో అవైలబిలిటీలో ఉందా లేదా. ఇఫ్ ద నెంబర్ ఈజ్ అవైలబుల్ నాకు ఇండెక్స్ రావాలి. ఇఫ్ ద నెంబర్ ఈజ్ అవైలబుల్ నాకు ఏ ఇండెక్స్లో అవైలబిలిటీలో ఉందో నాకు ప్రింట్ అవ్వాలి. రైట్? ఎక్కడ? అరేలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అరేని క్రియేట్ చేశాను. ఈ మెథడ్ యూజ్ చేసుకొని అరేలోకి వాల్యూస్ పాస్ చేస్తున్నాను. ఇంతవరకు మీకు అర్థమైందా? యా ఈ సెక్షన్ వరకు అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అరేలో నాకు ఏం కావాలి? ఉన్న వాల్యూస్ అన్ని నేను వెరిఫై చేసుకోవాలి. అరేలో ఉన్న వాల్యూస్ అన్ని నేను వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్పుట్గా ఒక వాల్యూ ఇవ్వాలంటే నేను ఏదైనా ఒక నెంబర్ ఈ ప్లేస్లో ఎంటర్ చేసి, అంటే ఏనే ఒక నెంబర్ ఇస్తే ఏనే నెంబర్ ఈ అరేలో ఉందా లేదా నేను ఐడెంటిఫై చేయాలి. ఈ అరేలో ఉందా లేదా నేను నంబర్స్ అనే అరేలో ఉందా లేదా నేను ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత నా ఏమేంటి? దాని ఇండెక్స్ నేను ప్రింట్ చేయాలి. దాని ఇండెక్స్ ఏంటి? ఇంటీజర్ వాల్యూ కదా. దట్ ఇండెక్స్ ఈజ్ ఇంటీజర్ వాల్యూ. అందుకని నేనేం తీసుకున్నాను? ఈ మెథడ్ రిటర్న్ టైప్ ఏం తీసుకున్నాను? ఇంటీజర్ వాల్యూ. నేను పాస్ చేసే వాల్యూ ఏంటి? ఇంటీజర్ వాల్యూనే. నా రిటర్న్ టైపు ఇంటీజర్ కాబట్టి నేను రిటర్న్ ఐఎన్ తీసుకున్నా. ఐఎన్ ఎందుకు తీసుకున్నా? ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఇంక్రిమెంట్ చేస్తున్నా కాబట్టి, ఫర్ లూప్ యూజ్ చేసే నేను ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ ఐఎన్ తీసుకున్నా. ఇది అర్థమైందా? ఈ బ్లాక్ వదిలేసేయండి. ఇక్కడ రిటర్న్ ఐ అనేది ఎందుకు తీసుకున్నాం అర్థమైందా మీకు? నాకు కావాల్సింది ఏంటి? ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక నెంబర్ రావాలి. నాకు అవుట్పుట్ ఏంటి? ఈ మెథడ్లో ఏం స్టోర్ అవ్వాలి? ఒక ఇంటీజర్ వాల్యూ స్టోర్ అవ్వాలి. ఆ ఇంటీజర్ వాల్యూ ఏంటి? ఇండెక్స్. అందుకోసం నేను ఏం తీసుకున్నాను? ఈ మెథడ్ రిటర్న్ టైప్ ఏం తీసుకున్నాను? ఇంటర్న్ తీసుకున్నాను. ఇది అర్థమైందా? ఈ లోపల వదిలేసేయండి మెథడ్ హెడ్డింగ్. ఇక్కడ ఇంటర్న్ ఎందుకు తీసుకున్నాను? దిస్ మెథడ్ రిటర్న్స్ వన్ ఇంటీజర్ వాల్యూ. ఇది వదిలేసేయండి. గాట్ ఇట్? అది ఎలా రిటర్న్ చేస్తుంది? మనం ఇచ్చిన ఒక ఇన్పుట్ వాల్యూని తీసుకొని ఆ ఇన్పుట్ వాల్యూని ఒక అరేలో ఉందా లేదా కంపేర్ చేసి, మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ అరేలో ఉంటే దాని ఇండెక్స్ మనకు స్టోర్ చేస్తుంది. ఈ మెథడ్లో స్టోర్ అయిపోతుంది. సో ఆ ఇన్పుట్ వాల్యూని మనం తీసుకోవడానికి ఏం చేస్తున్నాను? యాజ్ యూజువల్ అరే ఇండెక్స్ నేను ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నా. 0 to నెంబర్స్ డాట్ లెంగ్త్ అంటే ఈ అరే సైజ్ ఎంతవరకు ఉందో అంతవరకు నేను వెళ్తున్నా. ఈ అరే సైజు ఎంతవరకు ఉందో అంతవరకు నేను ఈ ఫర్ లూప్ని తిప్పుతూ ఉన్నా. ఇంతవరకు ఈ లాజిక్ అర్థమైందా చెప్పండి? సుమా యమున. ఓకే, దెన్ దీని తర్వాత ఏంటి? ఇప్పుడు ఇది ఈజీ. ఇది ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్లో ఏం చేస్తున్నాము? నంబర్స్ ఆఫ్ ఐ. దీని మీనింగ్ ఏంటి? నంబర్స్ ఆఫ్ ఐ. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 అని ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి? ఐ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ నెంబర్ ఏంటి? ఐ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఐ ఎండ్స్ విత్ నంబర్స్ డాట్ లెంగ్త్. దీని మీనింగ్ ఏంటి? ఈ అరే లెంగ్త్ ఎంత ఉందో ఆ లెంగ్త్ వరకు ఈ లూప్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. లెంగ్త్లో 5 ఉంటుంది. సో 0 నుంచి 5 వరకు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో 0 ఇండెక్స్లో ఏ వాల్యూ ఉంది? 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ నేను తీసుకుంటున్నాను. 0 ఇండెక్స్లో ఫస్ట్ ఏ వాల్యూ ఉంటుంది? దిస్ 1 ఉంటుంది. 1 ఈక్వల్ టు ఏనా కాదా తీసుకుంటున్నా. నేను ఏ వాల్యూ ఇస్తానో నాకు తెలియదు, బట్ 1 ఈక్వల్ టు ఏనా కాదా నేను కంపేర్ చేస్తున్నాను. 1 ఈక్వల్ టు ఏ అయితే నా ప్రోగ్రామ్ అక్కడికే బ్రేక్ అయిపోతుంది. మీన్స్ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి రిటర్న్స్ ఐలో ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. అక్కడ 1 ఉంటే 1 వస్తుంది. 5 4 ఉంటే
4 వస్తుంది. ఇక్కడ నా ప్రోగ్రామ్ ఏ ఇండెక్స్ దగ్గర బ్రేక్ అవుతుందో అదే ఇండెక్స్ వాల్యూ ఇక్కడికి వచ్చి పడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ 1, ఇక్కడ స్టోర్ అయ్యేది 1. ఇఫ్ ఇట్ ఈస్ 4, ఇక్కడికి వచ్చేది 4. ఇది అర్థమైందా? ఈ లాజిక్ ఎందుకు రాసాము? సింపుల్ అండి. ఇక్కడ నుంచి నెంబర్ తీసుకుంటున్నాను, నాకు ఇలా ఉన్నాయి నంబర్స్. లైక్ జస్ట్ వెయిట్, నా నంబర్స్ ఇలా ఉన్నాయి 1 5 8 9 10 ఇవి నా నంబర్స్. వీటి ఇండెక్స్ ఎలా ఉంటుంది చెప్పండి? దీని ఇండెక్స్ 0 1 2 3 4. సో టోటల్ సైజు 5, కాకపోతే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది, 4కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ అరేలోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఇండెక్స్ 0లోకి వెళ్ళాలి. ఇండెక్స్ 0లోకి వెళ్తే ఏముంటుంది? 1 అనే వాల్యూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ 1 అనుకుంది, నేను 1ని సెర్చ్ చేస్తున్నాను అనుకుందాం. ఏమవుతుంది ఈ కండిషన్? ఇక్కడ 1 ఉంటుంది, నంబర్స్ 0లో ఏముంటుంది? 1 ఉంటుంది. లైక్ దిస్. జీరోలో ఏముంటుంది? నంబర్స్ ఆఫ్ 1 అవుతుంది. వాడు చేసిన ఏ వాల్యూ కూడా 1 అయింది అనుకోండి, ఎంటర్ చేసిన ఏ వాల్యూ కూడా 1 అయింది అనుకోండి. ఇప్పుడు ఈ ఇండెక్స్ ఏమవుతుంది? ఈ ఇండెక్స్ లో ఈ ఇండెక్స్ ఏంటి? 0. ఇదే 0 వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇదే 0 వాల్యూ ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇదే లాజిక్. లేదు, వాడు ఇచ్చింది 10 అనుకోండి, ఏ వాల్యూ 10 అనుకోండి. ఫస్ట్ నంబర్స్ ఆఫ్ 0 1 ఈక్వల్ టు 10 కాదా? సో కాదు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. 5 కాదా? నెక్స్ట్ స్టేట్మెంట్. 8 కాదా? నెక్స్ట్ స్టేట్మెంట్. 9 నాట్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఏముంటుంది? అందులో 4 ఉంటుంది. సో 4 అంటే మనకు రిటర్న్ ఇంటిజర్ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది? మెథడ్ 4 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 9 అనుకుందాం. యూజర్ సెర్చ్ చేసేది 9 కోసం అనుకుందాం. సేమ్ స్టోరీ, ఈక్వల్ టు నెక్స్ట్ 9 వస్తుంది. సో 9 3 ఇండెక్స్ 3లో ఉంది. సో ఇండెక్స్ 3లో వచ్చినప్పుడు ఈ కండిషన్ ట్రూ ఉంది కాబట్టి ఈ ఇఫ్ కండిషన్ లో బ్రేక్ స్టేట్మెంట్ పెట్టాను నేను. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది? నా ఫర్ లూప్ ని టెర్మినేట్ చేస్తుంది. బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది? మనం ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ పెడుతున్నాం. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, టెర్మినేట్ అయింది. ఫర్ లూప్ టెర్మినేట్ అయ్యే ముందు ఇండెక్స్ లో ఉన్న వాల్యూ వాడు 9 ఇచ్చాడు కాబట్టి ఇండెక్స్ ఉంటుంది 3 ఉంటుంది. ఈ 3 వాల్యూనే నాకు రిటర్న్ అవుతుంది. 3 వాల్యూనే నాకు రిటర్న్ అవుతుంది. సపోజ్ ఇది చూడండి, 1 ఇచ్చాడు, ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది చూడండి. like 10 into